హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్, మన ఫ్రెండ్ సంధ్య గారు అడిగిన డౌట్‌కి ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. బంగారం ఎక్కడ దాచుకోవాలి? అంటే మన దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీ బ్యాంక్ లాకర్‌లో దాచుకుంటే సేఫా? లేదా ఇంట్లోనే దాచుకోవడం సేఫా అని చెప్పి అడిగారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరమే అండి. ఎందుకంటే బంగారం మీద మక్కువ ఉన్నవాళ్ళు ఎంతో కొంత బంగారం కొనిపెట్టుకుంటూ ఉంటారు. సహజంగా ఇంట్లో కొంతమంది దాచుకుంటూ ఉంటారు. కొంతమంది బ్యాంక్ లాకర్స్‌లో పెట్టుకునే వాళ్ళుంటారు. అన్ని రకాలుగా ఉంటారు. బట్ ఎక్కడ సేఫు? ఎట్లా ఉంటాయి పరిస్థితులనేది పిన్ టు పిన్ చెప్తానండి. మన పూర్వీకులు ఎట్లా దాచుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలా దాచుకుంటున్నారు, దాంట్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అన్నీ కూడా క్లియర్‌గా చెప్తాను. వీడియో కొంచెం లెంత్ అయితే అవ్వచ్చండి. ఎందుకంటే ఒక విషయం గురించి మనం పూర్తిగా చెప్పాలనుకున్నప్పుడు కొంచెం అంటే మీకు అన్ని విషయాలు కొంతమందికి తెలిసుండొచ్చు, కొన్ని తెలియకపోయుండొచ్చు. ఖచ్చితంగా అన్ని విషయాలు మీకు ఈ టాపిక్ మీద అన్ని విషయాలు తెలిసున్నప్పటికీ ఏదో ఒక కొత్త విషయం అయితే తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త విషయం అయితే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది అందరికీ కూడా యూజ్ అవుతుంది. సో, ప్రతి ఒక్క ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళనే కాదు అందరికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వీడియో చాలా అవసరమండి. సో, మనకి విచ్ వన్ ఈస్ ద బెస్ట్ అంటే విచ్ వన్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ అంటే లాకర్‌లో పెట్టుకోవడమా? లేదా హౌస్‌లోనా? అనేది చూద్దాము. మనకి ఇంట్లో అనుకోండి సహజంగా చెప్తున్నాను. బీరువాలో దాచుకుంటాము. లేదంటే ఐరన్ బాక్సులు అంటే మనకి ఇనప పెట్టెలు లాంటివి ఉంటే దాచుకుంటాము. అంటే ట్రంక్ పెట్టెలంటారు కదా! అలాంటివి. లేదా బ్రీఫ్ కేసుల్లో ఇట్లా వాటికి లాక్ ఉంటుంది కాబట్టి మనం లాక్ చేసి పెట్టుకుంటాము. బ్యాంక్స్‌లో అయినా పెట్టుకుంటాము లాకర్స్‌లో. సో, మనము ఇట్లా ఉంటుంది. బట్ పూర్వం మా అమ్మమ్మ నాకు చిన్నప్పుడు చెప్పేదండి. సో, దాన్ని బట్టి నేను కూడా కొన్ని మీకు విషయాలు చెప్తాను. మీ అమ్మమ్మలు, మీ నాన్నమ్మలు చెప్పుంటే కూడా కామెంట్స్‌లో అయితే షేర్ చేయండి. బట్ ఎక్కడో ఒక దగ్గర ఒక కొత్త పాయింట్ అయితే తెలుసుకోగలుగుతారనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. సో, పూర్వం మన పూర్వీకులు ఎలా దాచుకునేవాళ్ళండి? పెద్ద పెద్ద ఇనుప పెట్టెలుండేవి. లేదా ఇత్తడితో కానీ, రాగితో కానీ చేసుకున్నటువంటి బాక్సెస్ అంటే పెట్టెలుండేవన్నమాట. లేదా వుడెన్ బాక్సెస్ అండి. చాలా పెద్ద పెద్ద బాక్సెసు చాలా బరువైనవి. అంటే మీకు బోషాణం పెట్టెలు అని చెప్తూ ఉంటారు. ఐడియా ఉందా? సో, బోషాణం పెట్టెలంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు అంటే నగలు, ఇంటికి సంబంధించిన లేక పొలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంటే ప్రాపర్టీస్, అసెట్స్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! అలాంటివన్నీ కూడా ఈ బోషాణం పెట్టెలో పెట్టుకునేవాళ్ళు మన పూర్వీకులు. అంటే అమ్మమ్మలు, వాళ్ళ అమ్మలు అలాంటి కాలంలో అనమాట. సరే ఇంక దొంగల భయం ఉందా? లేదా? అంటే ఖచ్చితంగా ఆ కాలం ఎక్కువగా దొంగల భయం ఉండేది. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు టెక్నికల్ దొంగలు కూడా ఎక్కువయ్యారనమాట. సరే చూద్దాం. దొంగల భయం వల్ల వీళ్ళు ఎలా దాచుకునేవాళ్ళంటే, ఈ విధంగా భోషాణాలు పెట్టుకునేవాళ్ళు కదా! సో, దీనివల్ల సేఫ్టీ ఎంతవరకండి? లాక్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సరే చూద్దాము. ఈ దొంగలు ఎట్లా అంటే ఇప్పటిలాగా ఒకరు, ఇద్దరు, నలుగురు అట్లా కాదండి. ఆ కాలంలో ఒక గ్యాంగ్, ఒక బ్యాచ్‌గా వచ్చేవాళ్ళంట. అంటే దాన్నేమంటారు? ఆహ్ అంటారు కదా! ఆ విధంగా అనమాట. నిజంగానే అండి. ఇది మనం సినిమాల్లో చూసాము అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ మా అమ్మమ్మ నాకు చెప్పేది బందిపోటు దొంగల్లాగా ఒక బ్యాచ్ వైస్‌గా అంటే ఒక 10 మంది, 8 మంది, 10 మంది మినిమమ్ కూడా ఒక 5 మందికి తక్కువ లేకుండా వచ్చేవాళ్ళు. అంటే ఒక ఊర్లో ఒక ఊరు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఆ ఊరి మీద ఎవరి దగ్గర బాగా ఉంటుంది అని ముందుగానే వాళ్ళు ఎంక్వైరీ లాంటిది అంటే వాళ్ళు ఇంక దొంగలకు చెప్పాలా అండి ఇన్ఫర్మేషన్ ఏదో విధంగా పట్టి ఎవరైతే బాగా ఉన్నతమైన కుటుంబం ఉంటుందో, ఎవరి దగ్గరైతే బంగారం బాగా దాచిపెట్టుకొని ఉంటారో, ఎవరి దగ్గరైతే ధనం ఎక్కువగా ఉంటుందో అనేది అలాంటి వాళ్ళవి ఇంటి మీద పడేవాళ్ళనమాట. సో, ఆ వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే దొంగలు బాగా బలిసిన వాళ్ళనమాట. ఎట్లా అంటే మంచిగా స్ట్రాంగ్‌గా ఇప్పుడు మనం చెప్తాం చూడండి కుస్తీ పట్టేవాళ్ళు, బాడీ బిల్డర్స్ అట్లా ఉండేవాళ్ళనమాట. సో, ఆ కాలంలో లాగా ఇప్పట్లో లాగా ఆ కాలంలో మనకి డెలిగేటెడ్ డోర్స్ అయితే కాదండి. చాలా స్ట్రాంగ్‌గా డోర్స్ కూడా చేసుకునేవాళ్ళు. సేఫ్‌గా ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీస్. ఒక ఇంట్లో 10 మంది, 20 మంది అట్లా ఉండేవాళ్ళు. అన్నదమ్ములు నలుగురనుకోండి. అమ్మ, నాన్న, అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, పిల్లలు అట్లా 20 మంది పిల్ల జల్లా ఉండేవాళ్ళనమాట. సో, ఎంత పెద్ద డోర్ అయినా కూడా వీళ్ళు పెద్ద పెద్ద దుంగలు తెచ్చి డోర్స్‌ని బయట నుంచి పగలగొట్టేవాళ్ళనమాట. అంటే బలవంతంగా నెట్టేవాళ్ళు. సో, దొంగలు వచ్చారు, బందిపోటు దొంగలు అంటే భయపడి దాక్కునేవాళ్ళు కొంతమందైతే, ధైర్యంగా ఎదుర్కొనేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. బట్ అందరూ అట్లా ఉండలేరు కదా! సో, ఒకవేళ ధైర్యంగా ఎదుర్కొన్నారు అంటే వాళ్ళని గాయపరచడమో, ఇంకా చంపడమో లాంటిది చేసి వాళ్ళనుకున్న వస్తువు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. లేదా వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక బాబో, పాపో పట్టుకొని బ్లాక్‌మెయిల్ చేసి చంపేస్తాననో అట్లా బెదిరించి కూడా
డబ్బులు, నగలు అన్నీ కూడా దోచుకెళ్ళిపోయేవాళ్ళు. సో, ఈ విధంగా ఉండేదనమాట. దానికి వీళ్ళేం చేసేవాళ్ళు, సులభంగా దొంగలించడానికి వీలు లేకుండా ఎలా దాచుకునేవాళ్ళంటే, అటకల మీద సారీ ఇప్పుడు మనకి షెల్ఫ్స్, ర్యాక్స్ వచ్చేసాయి కదా! ఆ విధంగా అటకలుండేవి. అటకలంటే అంత ఈజీగా ఎక్కడానికి వీలు కాదు. నిచ్చెన వేసుకొని ఎక్కే విధంగా ఆ అటకలు కూడా అరలరలుగా ఉండేదనమాట. 2 రకాల అటకలు, అటక మీద అటక అట్లా ఉండేవనమాట. పాతకాలం ఇళ్ళు మీరు చూసినట్లయితే మీకు ఐడియా వచ్చుంటుంది. సో, నెక్స్ట్ ధాన్యం గాదులు, పెద్ద పెద్ద ధాన్యం గాదులు, ధాన్యాగారం అని ప్రతి ఒక్కరికి ఆ కాలంలో వ్యవసాయాలు చేసేవాళ్ళు కాబట్టి ధాన్యాగారాలు ఉండేవండి. ఆ ధాన్యపు గదుల్లో ఆ గాదెలుండేవి. ఆ గాదెల కింద అడుగున పెట్టేసి పైన ధాన్యం వేసేసేవాళ్ళు. సో, ఇంకా ఇంటి గోడలకి ఒక సింబల్ లాంటిది పెట్టుకొని ఇల్లు కట్టిన తర్వాత అంటే ఇదంతా కూడా ఏ ఫ్యామిలీకి సెపరేట్‌గా ఇవన్నీ సీక్రెట్స్ అనమాట. నలుగురికి తెలిసి చేసుకునేది కాదు. సో, ఆ ఇంటి గోడల్లో ఒక సింబల్ ఏర్పాటు చేసుకొని, ఆ చిన్న ఒక ర్యాక్ లాంటిది, ఒక హోల్ లాంటిది చేసుకొని, అందులో ఒక చెంబు, రాగి చెంబు, ఇత్తడి చెంబు, వెండి చెంబు లేదా మట్టి పాత్రలో అంటే దుత్త అట్లాంటి వాటిల్లో దాచుకొని పెట్టేసుకునేవాళ్ళు. ఎప్పుడో ఒక సమయం అంటే వీళ్ళెక్కడైనా అంటే అందరూ కలిసి ఆడవాళ్ళు ఫంక్షన్‌కి వెళ్ళే విధంగా పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇలా ఉన్నప్పుడు మాత్రమే సీక్రెట్‌గా దాన్ని ఓపెన్ చేసుకొని అంటే ఒక చెక్క పెట్టె లాంటిదో, ఒక ఇనప పెట్టె లాంటిదో ఆ గోడలో అమర్చేవాళ్ళు. అందులో ఇట్లా పెట్టేవాళ్ళనమాట. అక్కడ ఎక్కడ ఉంది గోడలో అనేది అందరికీ తెలిసే విధంగా కాకుండా ముఖ్యమైన వాళ్ళకి మాత్రమే చిన్న పిల్లలకి అంటే బయట విషయం ఎక్కడ పొక్కకుండా ఉండాలి కదా! సీక్రెట్ ప్లేస్ కదా! కాబట్టి ముఖ్యమైన వాళ్ళకి, యజమానులకు మాత్రమే తెలిసుండేదనమాట ఇలాంటి ప్లేసు. సో, అందులో నుంచి అత్తగారి నగలు తీసి కోడలికిచ్చేవాళ్ళు. మళ్ళీ ఆ గదిలోకి వెళ్లి తలుపులేసుకున్న తర్వాత ఆమె ఎక్కడ దాచిపెట్టేదో కోడళ్ళకి కూడా తెలిసేది కాదనమాట. ఆ విధంగా ఉండేది. ఎందుకంటే సేఫ్‌గా ఉండాలి కదండీ! సో, అట్లా చూసుకునేవాళ్ళు, అలా దాచుకునేవాళ్ళు. ఇకపోతే అప్పట్లో డాబా ఇల్లు ఉండేవి, పూరిళ్ళు, పెంకుటిల్లు, కర్రలతో చేసిన డాబా ఇల్లు అంటే మనకి టేకుడ్డుతోనే మనకి డాబాలుండేవనమాట. ఒకవేళ అట్లాంటి ఇళ్లల్లో ఉండేవాళ్ళంతా చూరుల్లో గూడా దాచుకునేవాళ్ళు. అంటే ఏదన్నా పాత బట్టలు చుట్టి అట్లా పెట్టుకునేసేవాళ్ళు. దిండు కవర్‌లో పెట్టుకునేవాళ్ళు. అంటే దిండ్లుల్లో కూడా దాచుకునేవాళ్ళు. ఎందుకంటే ఒక్కసారిగా బందిపోటు దొంగలొచ్చారంటే, ఒక ఇల్లు టార్గెట్ పెట్టుకున్నారంటే టోటల్‌గా ధ్వంసం చేసుకొని వెళ్ళేవాళ్ళనమాట. ఆ విధంగా ఉండేవాళ్ళు. ఇప్పుడులాగా తెలియకుండా సీక్రెట్‌గా వచ్చి పగలగొట్టి మనుషులు లేనప్పుడు తీసుకెళ్లడం అలా ఉండేది కాదనమాట అప్పట్లో. తెలిసే వచ్చేవాళ్ళు. సో, ఆ విధంగా పూరిళ్లల్లో ఉండేవాళ్ళంతా కూడా ఇట్లా చూరెల్లో దాచుకునేవాళ్ళు. ఇకపోతే రైస్ బ్యాగ్స్ అంటే ఇప్పుడు ఒక ధాన్యాగారం అని చెప్పాను కదా! సంవత్సరానికి సరిపడా ధాన్యం ఉండేది కదా! ఒక గదిలో లేదా గాదెల్లో ఉండేది. లేదా బస్తాలు చేసి ఒక రూమ్‌లో పెట్టుకునేవాళ్ళు. ఆ బస్తాల వెనకలోనో లేదా బస్తాల్లో ఏదో ఒక బస్తా గుర్తుపెట్టుకొని, ఆ బస్తాకి ఏదో ఒక సింబల్ పెట్టుకొని, ఆ బస్తాలో మాత్రమే పర్టిక్యులర్‌గా ఈ నగలు ఈ డబ్బు ఏదైతే ఉందో దాచుకునేవాళ్ళు. అంటే అప్పట్లో బంగారు కాయిన్స్ ఉండేవి. అంటే నగలు అంటే డబ్బు రూపంగానే వెండి కాయిన్స్ ఉండేవి. రాగి నాణాలు అంటే విలువైనవే కదా! అవి కూడా. సో, జ్యువెల్లరీతో పాటు ఒక బాక్స్‌లో వేసి వాళ్ళు ఉంచుకునేవాళ్ళనమాట. సో, అప్పుడు చెప్పాను కదండీ! జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి ఇంట్లో మినిమమ్ 5-10 మంది, 20 మంది ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉండేవాళ్ళు కాబట్టి, ఇట్లా అంతా ఎవరో ఒకరు ఇంట్లో ఉంటూనే ఉంటారు. అంటే ఎవరు బయట వ్యక్తి పగలు, రాత్రి తెలియకుండా వచ్చి తీసుకెళ్ళేటటువంటి స్కోప్ అయితే ఉండదనమాట. సో, బహిరంగంగా అంటే బాహాటంగా రాత్రిపూట ఈ దొంగపోట్లు వచ్చి తీసుకెళ్లడమే కానీ, మిగతా అంతా ఎవరికి వాళ్ళ ఇళ్లల్లో ఉంటారు. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఎకరంలో ఉంటుందనమాట. చుట్టుపక్కల చెట్లు, మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, మధ్యలో ఒక ఇల్లు అట్లా ఉండేది. అంటే ఇంటికి, ఇంటికి ఎడం కూడా ఉండేదనమాట బాగా. సో, బందిపోటు దొంగలొచ్చినప్పుడు పక్క ఇళ్ళకి తెలిసినా కొంతమంది భయపడి వచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ ఎదుర్కోవాలనుకున్నా కూడా దానికి పర్యవసానం తెలిసిందే కదండీ! అలా ఉండేదనమాట. ఇదంతా కూడా మా అమ్మమ్మ చెప్పేవాళ్ళనమాట నాకు. సో, కొందరిళ్ళల్లో అంటే అప్పట్లో కింద బండలు వేసేవాళ్ళు. నల్ల రాతి బండలు లేదా కొంతమందికి మట్టి నేల ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు ఫ్లోర్ మనకి టైల్స్, గ్రానైట్ వేసుకుంటాం కదా! అప్పట్లో ఏమంటే నల్ల రాతి, కడప బండలు అట్లాంటివన్నమాట మీకు ఐడియా ఉంటుంది. తెల్ల బండలు, నల్ల బండలు వేసుకునేవాళ్ళు. ఆ బండల కింద ఏదో ఒక మూలన వాళ్ళు గుర్తుపెట్టుకొని అక్కడ పర్టిక్యులర్‌గా ఒక ప్లేస్‌లో అంటే బిందెలతో పెట్టి దాచుకునేవాళ్ళు. అంటే ఇవి నగలనేది బిందె అంటే వాళ్ళ దగ్గర ఉన్నంత క్వాంటిటీని బట్టి ఆ బిందెల్లోన చిన్నపాటి తూకు అంటారు కదా! ఆ తూకులోన లేకపోతే చెంబు, రాగి చెంబులు ఇట్లా ముంత అంటారు కదా! ఇట్లా వాటిల్లో పెట్టుకునేవాళ్ళనమాట. అంటే సైజ్ బట్టిచ్చి అట్లా ఒక్కొక్క మూల మట్టి నేలైనా కూడా ఇంట్లో ఒక మూల రౌండ్‌గా గోతిలాగా తీసి అక్కడ లోపల ఈ మనకు పేడతోనో, మట్టితోనో, సున్నంతోనో అలికేసి ఒక పాట్‌లాగా అక్కడ తయారు చేసి అందులో ఒక చెంబు లాంటిది పెట్టి, ఆ చెంబులో ఈ నగలన్నీ పెట్టి మూత పెట్టేసి ఆ బండ వేసేసేవాళ్ళు. ఎప్పుడో కావాలనుకున్నప్పుడు మాత్రమే
వాటిని తీసుకునేవాళ్ళు, వాటి మీద మంచాలు అవి వేసేసేవాళ్ళు అనమాట. సో అట్లంతా కూడా దాచుకునేవాళ్ళు. అంటే రకరకాలండి, వాళ్ళ ఇంటి పరిస్థితులను బట్టి దాచుకునేవాళ్ళు. ఇక్కడ పోతే సీక్రెట్ రూమ్ లాగా ఇది చాలా ఇంపార్టెంట్. అంటే కొంచెం ఇల్లు వసతిగా ఉన్నవాళ్ళు, డాబా ఇల్లు వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లంతా కట్టుకున్న తర్వాత ఇది సీక్రెట్ అండి, చెప్పాను కదా సీక్రెట్ రూమ్స్ ఉండేవి. అంటే అండర్ గ్రౌండ్‌లో ఒక స్టోర్ రూమ్ లాంటిది ఒక చిన్న గది, ఒక 5/5, 6/6 ఆర్ 10/10 అట్లా ఒక గది ఏర్పరచుకునేవాళ్ళు. సో ఈ చిన్న రూమ్‌లో ఏమంటే ఇట్లా రూమ్ లాగా ప్రిపేర్ చేసుకొని 5 అడుగులు కింద అండి, గ్రౌండ్ అంటే ఉన్న నేల కన్నా కూడా కింద 5 ఫీట్స్ వరకు లోతు తవ్వి సేఫ్‌గా అక్కడ ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసుకొని, అంటే నిచ్చెన ఉండేది, దిగేదానికి నిచ్చెన లాంటిది ఏర్పాటు చేసుకుంటారు. మీరు ఏదైనా మూవీస్‌లో అట్లా చూసుంటారు, ఐడియా ఉంటుంది. సో అట్లా సేఫ్‌గా దాచుకునేవాళ్ళు. ఇది సీక్రెట్ అనమాట. ఇది వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఒక అండర్ గ్రౌండ్ ప్లేస్ ఉందనేది వాళ్ళ వరకే తెలుస్తుంటుంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్, అది కూడా పెద్దవాళ్ళే, చిన్న పిల్లలకంతా కూడా నాట్ అలౌడ్. అట్లా ఉండేదనమాట. అంటే వాళ్ళు పెద్దయితే మన తర్వాత చెప్పేవాళ్ళు. సో ఎల్డర్స్‌కి మాత్రమే తెలిసుండేది. ఇంకా ఇంకొంతమంది బాగా నమ్మకస్తులు అనుకోండి, ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి అట్లా వెళ్తున్నప్పుడు బంగారాన్ని ఇంట్లో పెట్టకుండా రిలేటివ్స్ దగ్గర ఇచ్చి వెళ్ళడమో, లేదా నైబర్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఇప్పట్లో అయితే ఇచ్చి వెళ్ళామంటే మళ్ళీ మనకు ఆ బంగారం మన బంగారం రూపంలో తిరిగొస్తుందో లేదో చెప్పలేం. అంటే ఆ కాలానికి, ఈ కాలానికి డిఫరెన్స్ చెప్తున్నానండి, ఎవరిని ఉద్దేశించి కాదు. సో ఇప్పుడే పట్టుకో అమ్మా 2 రోజులు నేను ఊరెళ్ళొస్తాను అని చెప్తే ఆ ప్లేస్‌లో రోల్డ్ గోల్డ్ నగలు వస్తాయో, లేదా ఇంకేం వస్తుందో, లేదా నాకేం తెలుసు ఎప్పుడు ఇచ్చావో అనేస్తారు ఈ కాలము. సో కలియుగం కదండీ, అందుకని చెప్తున్నాను. సో ఇట్లా ఇచ్చిపెట్టి వెళ్ళేవాళ్ళనమాట. బట్ ఇప్పటి రోజుల్లో అయితే అది చాలా ఫాలో చేయలేము. సో ఇప్పటి రోజుల వరకు కూడా ఎలా దాచుకోవాలనేది కూడా క్లియర్ చెప్తానండి. పాతకాలం నుంచి చెప్తూ వస్తే మీకు ఒక ఐడియా వస్తుందనే చెప్తున్నాను. సో ఇప్పట్లో అయితే నౌవేడేస్ పాత పద్ధతులు ఫాలో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఏమంటే అందరికీ బాహాటంగా చెప్పుకునే విషయం కాదు కదా! అరే మా ఇంట్లో బంగారం మేము ఇక్కడ పెట్టుకుంటాము, అక్కడ పెట్టుకుంటాము అని ఎవరు చెప్పరు. సో బ్యాంక్‌లో లాకర్స్ తీసుకొని ఇప్పుడు దాచుకుంటున్నాము. జాయింట్ ఫ్యామిలీస్ ఒకప్పుడున్నాయి, ఇప్పుడైతే లేవు కదా! అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ, అంటే ఇంట్లో ఒకరో, ఇద్దరో, ముగ్గురో మాత్రమే ఉంటున్నారు. అది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్‌కెళ్ళే వాళ్ళుంటారు, లేదా ఏదైనా వర్క్‌కెళ్ళిపోయే వాళ్ళుంటారు, పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయే వాళ్ళుంటారు. ఎవరో ఒకరు గ్రాండ్ పేరెంట్స్ ఉంటే ఉంటారు, లేదంటే లేదు. నేను చెప్పాను కదండీ, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అత్తమామలు సెపరేట్‌గా ఉంటే ఫ్యామిలీ, కొడుకు, కోడలు సెపరేట్‌గా ఉండే ఫ్యామిలీస్ రోజులొచ్చేసినాయి కాబట్టి చెప్తున్నాను. సో మనకెప్పుడైనా ఇట్లా న్యూక్లియర్ ఫ్యామిలీ తక్కువ మెంబర్స్ ఉన్నవాళ్ళు ఏం చేయాలి, ఫంక్షన్స్‌కి వెళ్ళాల్సొస్తుంది. ఏదైనా విలేజెస్‌కి, ఊర్లకెళ్ళాలి, దూరాభారం, ఔట్ ఆఫ్ సిటీ వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మనం బంగారం ఎక్కడ దాచుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో? సో గోల్డ్ అనేది ఇంట్లో పెట్టుకుంటే ఎంతవరకు సేఫ్టీ అనేది కూడా చూద్దామండి. ఇప్పుడు ఇంట్లో పెట్టుకునే వాళ్ళు చాలా సీక్రెట్‌గా ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం. మస్ట్ అండ్ షుడ్ ఏమంటే ఒక పర్సన్, అంటే నేను చెప్పే సలహా ఏమంటే ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీలో మనం ఎక్కడైనా దూరాభారం వెళ్ళాలి ఫ్యామిలీతో కూడా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబరు మస్ట్ అండ్ షుడ్ ఒకరు ఇంట్లో ఉండేలాగా ఉండాలి. నెక్స్ట్ బీరువాలో అందరూ కామన్‌గా దాస్తారు కామన్‌గా. కానీ ఇది బీరువా అనేది చాలా డెలికేటెడ్. ఒకప్పటిలాగా చాలా స్ట్రాంగ్ బీరువాలు ఇప్పట్లో రావట్లేదు. ఏదో డబ్బా రేకుల్లాగా వస్తున్నాయి. సో బీరువా తీసుకునేటప్పుడు కూడా కొంచెం స్ట్రాంగ్ బీరువానే తీసుకోవాలండి. మంచి గేజ్ ఉన్నది తీసుకోవాలి. సో ఇప్పట్లో బీరువాలు కూడా డెలికేటెడ్‌గా ఉన్నాయి కాబట్టి ఎవరి హౌస్‌కి తగ్గట్టు వాళ్ళు సమ్ సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయి. ఇది అందరికీ మనం ఎవరికి వాళ్ళు వీడియో మర్చి చెప్పేది కాదు. మీ ఇంటి పరిస్థితులను బట్టి మీ ఇంట్లో ఒక సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయి. ఈ వీడియోని మంచి వాళ్ళు చూడొచ్చు, చెడ్డవాళ్ళు చూడొచ్చు. ఏవండి పర్టిక్యులర్‌గా ఇక్కడ పెట్టుకోండి, ఇంట్లో అయితే ఇక్కడికి పెట్టుకోండి అని నేను చెప్పాననుకోండి, ఖచ్చితంగా అది తెలియకూడని వాళ్ళకి కూడా తెలుస్తుంది. కాబట్టి కొన్ని మనం చెప్పలేము. అందుకని ఎవరి హౌస్‌కి తగ్గట్టుగా సమ్ సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి అక్కడ దాచుకోవచ్చు. బట్ నేను బ్యాంక్ లాకర్స్ గురించి కూడా క్లియర్‌గా చెప్తానండి. అంటే జస్ట్ ఐయామ్ గివింగ్ ఐడియాస్ అండి. నేను ఐడియాస్ ఇస్తున్నాను కానీ ఇదే ఫాలో చేయాలని రూల్ ఏం లేదు. మీరు ఇన్ఫర్మేషన్ అడిగారు సంధ్య గారు. అందరికీ యూజ్ అయ్యే వీడియో, చాలా మంచి వీడియో. సో కొంచెం లెంతీగా ఉంటుంది, వర్తీగా కూడా ఉంటుంది కాబట్టి మనం ఎవ్వరు సలహాలు ఇచ్చినా అన్నీ గుడ్డిగా పాటించకూడదు. మనకు మన మనసుకి ఏం తోచుతుంది, మన మనసు ఏం చెప్తుంది, మన ఆలోచన ఎలా ఉంది, దాన్ని బట్టి పోవాలి. మన ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసుకొని మనం నిర్ణయం తీసుకోవాలి. సో ఇంకా ఎవరికి వాళ్ళ హౌస్ బట్టి వాళ్ళు సీక్రెట్ ప్లేస్‌లో దాచుకోవడం. నెక్స్ట్ ఎందుకు నేను ఈ ప్లేస్‌లో అని చెప్పట్లేదంటే, చెప్పాను కదండీ! ఒక్కొక్కరి ఇల్లు ఒక్కొక్కలాగుంటుంది. ఇంట్లో దాచుకోమని 100% నేను చెప్పను. అలా అని 100% బ్యాంక్ లాకర్ సేఫ్టీనా అంటే అది కూడా కాదు. చెప్తును చూడండి. వీడియో అంతా విన్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోవచ్చు.
సో ఇప్పుడు దొంగలు స్మార్ట్‌గానే ఉన్నారు కదండీ! ఒకవేళ ఇంట్లో మీరెక్కడైనా దాచినా, మనకి మెటల్ డిటెక్టర్స్‌తో కనుక్కుంటున్నారు. ఈజీగా వెతికి పట్టేస్తున్నారు. మెటల్ డిటెక్టర్స్ అంటే ఎక్కడ మెటల్ ఉంటుందో అక్కడ మనకి అలారం ఉంటుంది. సౌండొస్తుంది. సో దాన్ని బట్టి ఈజీగా దొంగతనం చేసేస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఇంక చూడండి ఎలా ఉండాలనేది. సో ఇంక టోటల్ ఫ్యామిలీ ఔట్ సైడ్ వెళ్ళాలి అంటే బయట వెళ్ళాలనుకున్నప్పుడు, మన ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా అది రిస్కే కదా! అవునా? కాదా? సో ప్లస్‌లు, మైనస్‌లున్నాయండి. ఇంట్లో దాస్తే ప్లస్‌లు కొన్ని ఉన్నాయి, మైనస్‌లున్నాయి. అదే బ్యాంక్‌లో దాస్తే ప్లస్‌లు ఉన్నాయి, మైనస్‌లు ఉన్నాయి. ఇవన్నీ బేరీజు వేసుకొని మనం ఒక నిర్ణయానికి రావాలి. సో మనం టోటల్ ఫ్యామిలీ మనం ఒక 4 రోజులో, వారం రోజులో, 10 రోజులో బయటికెళ్ళాల్సినప్పుడు ఖచ్చితంగా కొన్ని అందరూ పాటించేదేంటండి సీసీ కెమెరాస్ పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు. అంటే అందరూ కాదండి. ఏ కాస్తో కోస్తో బంగారం ఉన్నవాళ్ళు పెట్టించుకోరు. బాగా ఉంది, కొంచెం సేఫ్టీ ప్రాబ్లమ్ ఉంది అనుకున్న వాళ్ళు పెట్టించుకుంటారు. వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ బట్టి ఇది కూడా అంతే కదండీ! సో, సీసీ కెమెరాస్ పెట్టించుకునే వాళ్ళున్నారు. డాగ్స్, పెట్స్ అంటే మంచి జాతి కుక్కలు సాకే వాళ్ళున్నారు. ఎందుకంటే మనిషి వస్తే అరుస్తుంది, తెలుస్తుంది, లేస్తారు. నెక్స్ట్ ఆహ్, నైబర్స్‌కి చెప్పి వెళ్ళడం. మీకు 4 రోజుల పాటు ఉండము. కొంచెం చూసుకోండి అని చెప్పి వెళ్ళడం. జనరల్‌గా చెప్తున్నాను. ఇట్లా ఉంటుంది. సరే. ఇన్ కేస్ ఇంట్లో కనుక మనం దాచుకోవాల్సి వస్తే, మనం మస్ట్ అండ్ షుడ్ ఒక పర్సన్ ఉండాలి. ఇందాక చెప్పినట్లు. బీరువాలో దాచడం అనేది చేయకూడదు. ఎందుకంటే సేఫ్టీ కాదు. ఎవ్వరైనా దొంగలు పడ్డారు అంటే ఫస్ట్ బీరువాలోనే ఫస్ట్ సెర్చ్ చేస్తారు ఎవరైనా కూడా. ఇప్పుడు కామన్ అయిపోయింది. సో, ఇంకొకటేమంటే అన్ని ఉప్పులు, పప్పులు, చక్కెర డబ్బాలు, టీ పొడి డబ్బాలు, ఈవెన్ పసుపొడి, కారప్పొడి డబ్బాల్లో కూడా వెతికే దొంగలున్నారండి. ఎందుకంటే తిరుపతిలో చాలా కేసెస్‌లో న్యూస్ పేపర్స్‌లో నేను చదివినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. ఈవెన్ దిండు కవర్లు కూడా దిండు చింపి కూడా సెర్చ్ చేసిన వాళ్ళున్నారు. బెడ్ కూడా చింపి సెర్చ్ చేసిన దొంగలున్నారు. సో, అలాంటిదనమాట. సో, అందుకని నేను చెప్పేదేమంటే టిప్స్ మనకి ఎవరికి వాళ్ళు ఫాలో అయ్యేదిది. పర్టిక్యులర్‌గా ఈ ప్లేస్‌లోనే పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి అని చెప్పడం కాదు. మస్ట్ అండ్ షుడ్ ఒక పర్సన్ ఉండాలి. మనం ఎంత దూరం వెళ్ళినా 2 రోజులు, 3 రోజులు పడుతుంది అంటే వెళ్ళాలి. బీరువాలో దాచడం అనేది చేయకుండా ఇంకెక్కడైనా సీక్రెట్ ప్లేసెస్‌లో పెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే మీరు వెళ్లి వచ్చేంత వరకు. నెక్స్ట్ సీసీ కెమెరాసు పెట్టుకోగలిగిన వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు కుక్కలుంటే మొరిగాయంటే పక్కింటి వాళ్ళు, అక్కింటి వాళ్ళు ఏమైంది అని చూస్తారు కదా! సో, అట్లా కుక్కలు పెంచుకోవడం మంచి పద్ధతే. ఇకపోతే ఇప్పుడున్న సిస్టమ్‌లో చాలామంది ఫాలో చేస్తున్నది అలారం సిస్టమ్ అండి. ఎవరైనా అన్‌నోన్ పర్సన్ మిడ్‌నైట్‌లో వస్తే మన డోర్‌కి దగ్గరగా నిలబడినా, విండోస్‌కి దగ్గరగా నిలబడినా కూడా సైరన్ అనేది మోగుతుంది. అలాంటి అలారం సిస్టమ్ అయితే ఈ కాలంలో పెట్టుకుంటున్నారు. ఓకే. అది మంచి పద్ధతే. ఎందుకంటే అలారం సిస్టమ్ మన ఇంటికి పెట్టుకున్నామా లేదా అనేది మనకే తెలుస్తుంది. ఇది సీక్రెట్. ఎవరికి వాళ్ళు సీక్రెట్. ఇది బాహ్యంగా చెప్పుకునేది కాదు. అక్కన పక్కన ఏదో బంగారం నాకిన్ని నగలున్నాయి, అన్ని నగలున్నాయి, నాకు ఆస్తుల పేరుంది, నాకది ఆహారం ఉంది అని చెప్పుకొని ముచ్చటించుకునే లాంటి విషయాలు కాదు కాబట్టి, సో, అలారం సిస్టమ్ పెట్టుకుంటున్నారు. సీసీ కెమెరాస్ పెట్టుకుంటున్నారు. సీసీ కెమెరాస్‌లో కూడా ఇన్విజిబుల్ కెమెరాస్ ఉన్నాయండి. ఇప్పుడు స్పై కెమెరా ఎట్లా ఉందో, అట్లా కూడా ఇంటికి కెమెరాస్ పెట్టుకుంటున్నారు. అది కూడా కొంచెం సీక్రెట్‌గా మా ఇంట్లో సీసీ కెమెరా ఉందని చెప్పుకోవట్లేదు. ఉందని చెప్పుకుంటే దానికి తగినట్టు దొంగలు దానికి టెక్నికల్ దొంగలు గూడా తయారవుతారు కదా! సో, అట్లా అనమాట. ఇకపోతే బ్యాంక్ లాకర్స్ గురించి. సో, ఇంక చెప్పాను కదండీ! ఇంట్లో దాచుకోవడం వల్ల ప్లస్‌లు, మైనస్‌లు. సో, ఎవరికి వాళ్ళది వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు పాటించుకోవాల్సిందే. ఇకపోతే బ్యాంక్ లాకర్స్ గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకుందామండి. బ్యాంక్స్‌లో లాకర్స్ ఎట్లుంటాయంటే డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్. రకరకాల బ్యాంక్స్‌లు బట్టి మనకి లాకర్స్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని బ్యాంక్స్‌లో ఎఫ్‌డి కట్టాలి. ఒక 50,000, రూ. 1,00,000 ఎఫ్‌డి ఫిక్స్డ్ డిపాజిట్ కడితే, మనం ఏదైనా ఒక ఫండ్ రూపంలో మనం బ్యాంక్ వాళ్ళకి పే చేసినప్పుడు దాంట్లో మనకి ఇంట్రెస్ట్ వస్తుందనుకోండి ఎవ్రీ ఇయరు. బట్ చాలా తక్కువ పర్సెంటేజ్‌లో మనకు ఇంట్రెస్ట్ ఇస్తారు. లాకర్ ఇవ్వడానికి ఒక సిస్టమ్ పెడతారు. అంటే మీరిక్కడ ఎఫ్‌డి చేయాలి. ఇక్కడ మీరు ఈ ఫండ్ తీసుకోవాలి అని చెప్పి. ఇట్లా ఉంటుంది. ఏదో ఒక ఫండ్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అలా ఉంటుంది. లేదా ఇయర్‌లీ ఆర్ మంత్లీ మనకు సమ్ చార్జెస్ అంటే మనము లాకర్‌కి రెంట్ పే చేసి తీసుకుంటూ ఉంటాము. సహజంగా ఈ 2 పద్ధతులున్నాయి. సో, ఇంకా బ్యాంక్ లాకర్స్ జనరల్‌గా ఏం పెట్టుకుంటారు? జనరల్‌గా చెప్తున్నాను. గోల్డ్ జ్యువెల్లరీ పెట్టుకుంటారు. బిస్కెట్స్, కాయిన్స్, ప్రాపర్టీస్, డాక్యుమెంట్స్ అంటే పత్రాలు, విలువైన పత్రాలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా! వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందామండి. ఎందుకంటే లాకర్స్ కూడా ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కూడా తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఇంపార్టెంట్ పాయింట్, మీకు తెలియని పాయింట్ మిస్ అయిపోవచ్చు. సో, లాకర్స్ ఎవరు తీసుకుంటారు? జనరల్‌గా దొంగల భయం ఉన్నవాళ్ళు.
భయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాలం లాకర్స్ తీసుకున్నారు. లాకర్స్‌లో కూడా 3 రకాలండి. చిన్న లాకర్స్ ఉన్నాయి, మీడియం సైజ్ లాకర్స్ ఉన్నాయి, లార్జ్ సైజు లాకర్స్ ఉన్నాయి. అదేమంటే డిపెండ్స్ అపాన్ వాళ్ళ థింగ్స్, అంటే మన దగ్గర ఎన్ని వస్తువులున్నాయి, ఎంత బంగారం ఉంది, ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టే మనం లాకర్ తీసుకుంటాము. మన ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి లాకర్స్ తీసుకుంటాము. కొంతమంది ఏం చేస్తారు తెలిసినా? అంటే ఇది రియల్‌గా జరిగిందండి. అతి తెలివి గల వాళ్ళు యూపీలో ఒక ఆవిడ ఏం చేసిందంటే 20,00,000 క్యాష్, అంటే మనం బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ తక్కువే కదా అని వాళ్ళ అమ్మాయి పెళ్ళికి 20,00,000 వరకు కూడా క్యాష్ తను లాకర్‌లో పెట్టిందంటండి. కొంతకాలం తర్వాత అది చూస్తే మొత్తం పొడి పొడిగా అయిపోయి, అంటే ఆ డబ్బంతా కూడా క్యాష్ లాకర్‌లో పెట్టింది చెదలు పట్టేసింది. సో, కొద్ది రోజులు, కొన్ని నెలల పాటు తను చూసుకోకుండా ఉండడం వల్ల ఆ క్యాష్ అంతా కూడా తుప్పు పట్టి, చెదలు పట్టి మొత్తం పొడి పొడిగా రాలిపోయింది. ఇది న్యూస్ ఛానల్స్‌లో కూడా వచ్చాయి. నెక్స్ట్ ఇంకొకతను ఏం చేశాడు అంటే, వీళ్ళు అతి తెలివి గల వాళ్ళు లాకర్స్‌ని ఎలా యూజ్ చేస్తారో చూడండి. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. గుజరాత్‌లో ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఏం చేశాడు, ఒక 5, 6 కోట్ల విలువ చేసేటటువంటి డైమండ్స్‌ని లాకర్‌లో పెట్టాడు. బట్ కొద్ది రోజులకి ఆ లాకర్‌లో ఉన్నటువంటి డైమండ్స్ కనిపించకుండా పోయాయి. ఇది ఎవరి పని అయ్యుంటుంది? ఇంకా నేను చెప్పాల్సిన అవసరమే లేదు. సో, కొన్నిసార్లు ఏమంటే, అది కూడా మీకు డీటెయిల్డ్‌గా చెప్తాను. కాబట్టి లాక్ ఒకటి మన దగ్గర ఉంటుంది కీ. ఒకటి బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో, బ్యాంక్ వాళ్ళు మనం లాకర్‌లో ఏం పెడుతున్నాము, ఏం పెట్టట్లేదని వాళ్ళు చూడరు. బట్ బ్యాంక్ సైడ్ నుంచి ఫ్రాడ్ ఏదన్నా జరిగితే దానికి బ్యాంకు బాధ్యత అయితే తీసుకోదు. అది కూడా రిస్క్ ఉంది. ఇంకా కూడా క్లియర్‌గా చెప్తానండి. సో, మనకి లాకర్స్‌లో ఎప్పుడు కూడా క్యాష్ అనేది పెట్టకూడదు. చెదలు పట్టేయొచ్చు. ఒకవేళ బ్యాంకులోనే ఫ్రాడ్ జరగొచ్చు. ఈ బ్యాంకు, ఆ బ్యాంక్ అని నేను ఎవ్వరిని ఉద్దేశించి చెప్పట్లేదండి. ఇవన్నీ జరిగిన సంఘటనలే కాబట్టి మీకు రియాలిటీ కూడా ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి డాక్యుమెంట్స్ లాంటివి పెడితే ఎంతవరకు సేఫ్టీ? డబ్బే చెదలు పట్టిపోయినప్పుడు మీరు ఏదైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనుకుంటారో అది పెట్టినప్పుడు లాకర్స్‌లో ఎంతవరకు సేఫ్టీగా ఉండొచ్చు? ఇక్కడ నాట్ ఓన్లీ చెదలండి. ఇక్కడ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఒక కీ ఉంది. మన దగ్గర ఒక కీ ఉంటుంది కదా! సో, లాకర్‌లో దాచినప్పుడు దానికేమన్నా ఇన్సూరెన్స్ ఇస్తారా? అంటే థెఫ్ట్ జరిగింది, దొంగతనం జరిగింది, బ్యాంక్ రాబరీ జరిగింది, లేదా ఫైర్ యాక్సిడెంట్ అయింది, లేదా బిల్డింగ్ ఏదైనా కూలిపోవచ్చు, ఏదైనా ఫ్రాడ్ జరిగింది, బ్యాంక్ ఎంప్లాయీస్ నుంచి ఫ్రాడ్ జరిగింది. ఇలాంటివన్నింటికి కూడా మనకు పెట్టిన నగలకి, ఆ డాక్యుమెంట్స్‌కి ఏమన్నా ఇన్సూరెన్స్ ఉంటుందా అంటే, ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళ పూచీ కాదు. ఇన్సూరెన్స్ అయితే ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు. బట్ ఈ మధ్య ఇలాంటివన్నీ జరిగాయి కాబట్టే ఆర్‌బీఐ ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. 2021 ఆర్ 22 అలా అనుకుంటానండి. బ్యాంక్ వాళ్ళకి మనం ఎంతైతే లాకర్‌కి పే చేస్తామో దానికి 100 రెట్లు కాంపెన్సేషన్ అనేది ఇస్తారు. అంటే ఎలా అంటే చెప్తాను చూడండి. ఇయర్‌లీ మీరు బ్యాంక్‌కి లాకర్‌కి రెంట్ 2,000 కడతారనుకోండి. మీ బ్యాంకు వీటిలో ఏది జరిగినా, బ్యాంక్ రాబరీ జరిగినా, లేదా ఫైర్ యాక్సిడెంట్ అయినా, బిల్డింగ్ కొలాప్స్ అయినా, ఫ్రాడ్ జరిగినా కూడా ఇప్పుడు ఆర్‌బీఐ తీసుకున్న దాని ప్రకారం 100 రెట్లు, అంటే దేనికి 100 రెట్లు? మీరేదైతే 2,000 కడుతున్నారనుకోండి ప్రతి సంవత్సరం లాకర్‌కి రెంటు, 2,000 ఇంటూ 100, 100 రెట్లు అంటే 2,00,000 మీకిస్తారు. బట్ ఇక్కడ ఉదాహరణకి మీరు ఒక గోల్డ్ 10,00,000 రూపాయల గోల్డ్ లాకర్‌లో పెట్టున్నారు. ఒక 2,00,00,000 రూపాయల డాక్యుమెంట్స్ వర్త్ రూపీస్ లాకర్‌లో పెట్టున్నారు. ఇవంతా పోయిందనుకోండి, ఇన్ కేస్ యాక్సిడెంటల్‌గా ఫైర్ యాక్సిడెంటే అయింది. ఇవన్నీ పోయినట్టే కదండీ! లేదా రాబరీ జరిగింది. దీనికేమి వాళ్ళు ఇన్సూరెన్స్ ఇవ్వరు. ఏదైతే మీరు రెంట్ పే చేస్తున్నారో లాకర్‌కి దానికి 100 రెట్లు ఇస్తారు అంతే. మహా అంటే 2,00,000. 1000 కట్టే వాళ్ళకైతే 1,00,000, లేదా 5,000 కట్టే వాళ్ళకి 5,00,000, ఇట్లా సంథింగ్. ఇట్లా ఉంటుందనమాట. సో, 100కి 100%, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మనం లాకర్‌లో ఏం పెడుతున్నాము, ఎంత వర్త్ రూపీస్ పెడుతున్నామనేది ఎక్కడ వాళ్ళు నోట్ చేసుకోరు, ఎక్కడ వాళ్ళు రికార్డ్ చేయరు. సో, అక్కడ ఎంత పెట్టారు, ఎంత నష్టపోయేదనే దానికి ఇక్కడ వాల్యుయేషన్ కట్టి మీకు ఇన్సూరెన్స్ పే చేయడానికి లేదు. అలాంటి రూల్ ఇంతవరకు తీసుకొని రాలేదు. అలాంటి దానికి ఇన్సూరెన్స్ కూడా ఇంతవరకి ఏ గవర్నమెంట్ కానీ, ఆర్‌బీఐ కానీ ఇట్లాంటి వాటి మీద రూల్ అయితే తెలీదు. ఇది కూడా 2021 నుంచే ఈ కట్టేదానికి 100 రెట్లు ఇవ్వమని చెప్పి రూల్ అనేది పాస్ చేసింది. సరే, ఇకపోతే మనం ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాం. కనీసం మనం ఇంట్లో పెట్టుకున్నామనుకోండి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అప్పుడప్పుడు చెక్ చేసుకోవడానికి వీలుంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. బ్యాంక్‌లో అయితే తరచూ వెళ్లి చెక్ చేసుకోగలమా?
ఊరికే 4 రోజులకొకసారో, వారానికొకసారి చెక్ చేసుకోలేం కదా! ఎందుకంటే మనకి బిజీ లైఫు. మనకి బిజీగా లైఫ్ ఉంటుంది కాబట్టే మనం లాకర్స్‌లో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు, తరచూ వెళ్లి చెక్ చేసుకునేదైతే ఇంట్లోనే పెట్టుకుంటాం కదా! సో, ఇట్లా ఉంటుందనమాట. నేను చెప్పొచ్చేదేమంటే ఇంపార్టెంట్ థింగ్ అండి. గోల్డు, గోల్డ్ ఎంత పెట్టినా, డైమండ్స్ ఎంత పెట్టుకున్నా, డాక్యుమెంట్స్ అయినా, గోల్డ్ బిస్కెట్స్ అయినా కూడా మీరు లాకర్‌లో పెట్టుకుంటే బ్యాంక్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి లాకర్ గురించి ఆలోచించేవాళ్ళు. ఇన్ కేస్ మీరేదైనా లాకర్‌లో పెట్టారు అంటే, బ్యాంక్ అయితే దానికి జవాబుదారీ అయితే కాదు. ఒకవేళ ఇక్కడ చెప్పుకున్నవి ఏవైనా జరిగితే, మీరు కట్టిన రెంట్‌కి 100% ఇస్తారు. 100 అంటే 100 రెట్లు ఇస్తారు. అంతేకాని మొత్తం డైమండ్స్‌కి, మొత్తం గోల్డ్‌కి, డాక్యుమెంట్స్‌కి మీరు పెట్టిన బిస్కెట్స్, కాయిన్స్ ఏదో అండి మీ ప్రాపర్టీ పోయింది అంటే మాత్రం బ్యాంక్ వాళ్ళు జవాబుదారీ అయితే కాదు ఇప్పటి వరకు గూడా. సో, దీన్ని బట్టి మనకేమంటే ఈ అడ్వాంటేజెస్ ఏమంటే లాకర్స్ వల్ల స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. ఇప్పుడు లాకర్స్ రూమ్స్ కొంచెం ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ కూడా ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళకి అంటే మనకి లాకర్స్ స్ట్రాంగ్ రూమ్‌లో ఇస్తారా? బయటున్న రూమ్‌లో ఇస్తారా? అనేది మనం పర్టిక్యులర్‌గా చెప్పలేము. బట్ స్ట్రాంగ్ రూమ్స్‌లో మనకిచ్చారనుకోండి, ఓకే. మనం చెడే జరుగుతుందనుకోలేం కదా! అంతా మంచే జరుగుతుందనుకోలేం. అందులో ఉన్నటువంటి మంచి, చెడు అన్నీ తెలుసుకొని తర్వాత మనం ఆలోచించుకోవాలి. సో, స్ట్రాంగ్ రూమ్ ఉన్నప్పుడు చాలా వరకు కూడా రిస్క్ జరిగే అవకాశాలు తక్కువే. నెక్స్టు స్ట్రాంగ్ రూము, సెక్యూరిటీ కోసం అలారం సిస్టమ్ లాంటివి కూడా ఉంటాయి కదా బ్యాంక్‌లో. అంత ఆషామాషి ఏం కాదు కదా! సో, సీసీటీ కెమెరాస్ ఉంటాయి. సీసీటీవీ ఉంటుంది. ఫుటేజెస్ అంతా కూడా ఉంటాయి కాబట్టి, మనకి మనకు కొంచెం వరకే సేఫ్టీ ఉందనే అనుకుంటాము. సో, ఇంట్లో ఉండడం వల్ల ప్లస్‌లు ఉన్నాయి, మైనస్‌లు ఉన్నాయి కదా! అదే విధంగా మనకు లాకర్‌లో పెట్టుకుంటే కూడా కొన్ని ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయి. టోటల్‌గా ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి లాకర్‌లో పెట్టేస్తాము అంటే, అదొకసారి మీరు ఆలోచించుకోవాలి. సో, మనం కొంతమంది ఈ విధంగా పోగొట్టుకొని లాకర్‌లో మొత్తం తీసుకెళ్ళి పెట్టేసి, ఈ విధంగా ఏదో ఒక యాక్సిడెంటల్‌గా థెఫ్ట్ జరగడము, ఫైర్ యాక్సిడెంట్ జరగడము, బిల్డింగ్ కొలాప్స్ అవ్వడము, లేదా బ్యాంక్ ఎంప్లాయీసే ఫ్రాడ్ చేయడము, ఇట్లా రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి. మన ప్రపంచంలో, మన దేశంలో జరుగుతూనే ఉన్నాయి ఎక్కడో ఒక మూల. దానికోసం పర్యవసానంగా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటివరకి వాళ్ళకేం న్యాయం అయితే జరిగింది లేదు. సో, ఇలా కూడా ఉంది. లాకర్స్‌లో పెట్టే వాళ్ళకి నేను కొన్ని సలహాలిస్తానండి. ఇంకొకటి ఈ ఐడియాస్, సలహాలు మీరందరూ ఆచితూచి తప్పకుండా పాటించాలి అనైతే నేను చెప్పను. జస్ట్ ఐ యామ్ గివింగ్ ఐడియాస్ ఓన్లీ. ఫైనల్ నిర్ణయం మీదే. మీరు భార్యాభర్తలు కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. అది మీ ఇష్టమండి. సో, మనం ఒక సలహా అడిగారు. సలహా ఇస్తాం. అంతవరకే బాధ్యత. ఎక్కడ పెట్టాలి? ఏ బ్యాంకులో లాకర్‌లో పెట్టాలి? ఇంట్లో అయితే ఎక్కడ పెట్టాలి పర్టిక్యులర్‌గా అట్లాంటి వీడియోస్ చేయకూడదండి. మేము కూడా మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి యూట్యూబర్స్‌కి. అలాంటివన్నీ కూడా చెప్పకూడదు. ఇప్పుడు నేనే చెప్పాననుకోండి పర్టిక్యులర్‌గా, మీరక్కడ పెట్టమన్నారండి. పలానా అక్కడ పెట్టమన్నారు. ఒక స్టవ్ కింద పెట్టమన్నారు. నేను పెట్టాను. పోయింది. మీరు పెట్టడం వల్లే చెప్పడం వల్లే పోయింది అని మీరు అడగొచ్చు నన్ను. సో, యూట్యూబర్స్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయండి. ఇక్కడే పెట్టండి, ఇలానే చేయండి అనే రూల్ ఉండదు. అలా సలహాలిస్తాము, ఐడియాస్ ఇస్తాము. నచ్చినవి పాటించాలి. మీకు అనుగుణంగా వాటిని మలుచుకోవాలి అంతే. ఇక్కడ లాకర్స్‌లో పెట్టే వాళ్ళకి సలహాలేమంటే రెగ్యులర్‌గా లాకర్ వెళ్లి చెక్ చేసుకుంటూ ఉండండి. పత్రాలు, లిక్విడ్ క్యాష్, డబ్బులంటే పేపర్సే కదండీ! నోట్లే కదా! సో, పెట్టకపోవడం మంచిదనమాట. ఇకపోతే 50% చాయిస్ తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే మెయింటెనెన్స్ ఇఫ్ పాజిబుల్ మీకు మెయింటైన్ చేసుకోవడం పాజిబుల్ అయితే 50% ఇంట్లో పెట్టుకోవడానికి, 50% బ్యాంక్ లాకర్స్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. అంటే మీకు దొంగల భయం ఉంది అనుకున్నప్పుడు ఇంపార్టెంట్‌వి బ్యాంక్‌లో పెట్టుకొని, చిన్న చిన్నవి ఇంట్లో పెట్టుకోవడం అట్లా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అనేది హార్డ్ కాపీ అంటే ఇప్పుడు మనకు పత్రాలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా పేపర్సే కదా! చెదలు పట్టినా పోతాయి. మంట తగిలినా పోతాయి. సో, సేఫ్టీ అయితే కాదు కాబట్టి సాఫ్ట్ కాపీస్ కూడా పెట్టుకోవాలి. సిస్టమ్స్‌లో పెట్టుకోవడము, మెయిల్స్‌లో పెట్టుకోవడం అట్లా చేయొచ్చు. అంటే వాల్యుబుల్ థింగ్స్, పత్రాలు ఇవన్నీ కూడా హార్డ్ కాపీతో పాటు మనం సేఫ్టీగా ఇవన్నీ కూడా మనకు ఆస్తి పత్రాలు కదండీ! సేఫ్టీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ గోల్డ్ కొన్న బిల్స్ కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అవి కూడా హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ 2 కూడా పెట్టుకోవాలి. మొత్తం మీద నేను చెప్పొచ్చేదేమంటే మన వస్తువులు, మన నగలు, మన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏదైనా కూడా భద్రంగా కనిపెట్టుకోవడం మన బాధ్యతే. సో, మన ఇంటి పరిసరాలను బట్టి, మన చుట్టూ ఉన్న వాతావరణం బట్టి, మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను బట్టి, సో, మనకి బ్యాంక్ లాకర్సా లేదా ఇంట్లో దాచుకోవడమా
మీ ఇంటి పర్యావరణం, మీ ఇంటి పరిసరాలు బట్టి, మీ ఇంటి లోపల ఎన్విరాన్మెంట్ బట్టి మీరు సేఫ్టీగా పెట్టుకోవాలి. ఇది సీక్రెట్స్ అన్నీ కూడా రివీల్ చేసేటటువంటివి కాదు. అమ్మలక్కలు కూర్చొని ముచ్చటించుకునేటటువంటి విషయాలు కాదు కాబట్టి. బట్ ఈ విషయంగా కూడా వీడియో అడిగారు కాబట్టి అందరికీ తెలియకపోయిండొచ్చు. ఇప్పుడు తెలియదు కాబట్టి అడిగారు సంధ్య గారు. సో, ఇట్లా ఎంతోమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి పాత తరం నుంచి ఇప్పటి తరం వరకు చెప్పేశాను. వీడియో అయితే లెంత్ అయిందండి. కానీ ఈ వీడియో మీకు వర్తీ అనే అనిపిస్తుంది నాకు. మీకు వీడియో వర్తీ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.